లంచం ఇస్తారా నాకు? ఏంటి 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 గవర్నమెంట్ ఆఫీసర్ అంటే పిచ్చోళ్ళ కనపడుతున్నాడా? ప్రతివాడు చేతిలో డబ్బులు పెట్టి పని చేయించుకుందాం ఉన్నారా? గవర్నమెంట్ ఆఫీసర్ అంటే పెద్ద ఎదవలు అనుకుంటున్నారా? ఎవరుకున్నావే? ప్రతివాడు బల్ల కింద చేతులు పెట్టి లంచాలు తీసుకునే వాళ్ళు కనపడతారా? త్వరగా ఇరా బాబు, అవతల వాడు భారతీయుడు అయిపోతాడు. వెళ్ళు కామ్కి వెళ్ళిపో. బాబు అమ్మ అని అడుక్కునే వాళ్ళు కనపడతారా? ఫ్రీగా ఆవిడ చేసి పెడతాడా? ఫ్రీగా ఆవిడ చేస్తాడు. గవర్నమెంట్ వాళ్ళు అంటే మరీ తేలికైపోయింది, అలసైంది ప్రతివాడికి. సర్లే, ఎంత ఇస్తావు? ఒక 5 ఇస్తాను. ఏంటి 5 10 చేతులు పెట్టి పని పూర్తి చేసుకుందాం అనుకున్నావా? ఏమనుకున్నావు నువ్వు? 10 ఇచ్చే పని పూర్తి చేస్తాను. నా దగ్గర అంత లేదు సార్. లేకపోతే పెట్ట నాకెందుకు? ఎలా వెళ్ళిపో. చాలా కష్టాల్లో ఉన్నాను సార్. సరే ఇదిగా ఈ 5 తీసుకొని ఏంటి ఈ 5,000 నా చేతిలో పెట్టి మొత్తం టీవీ కెమెరా వాళ్ళందరూ పిలిచి నన్ను పట్టించేయాలనుకుంటున్నావు నువ్వు? ఏమనుకుంటున్నావు? ఇంట్లో ఇచ్చే. ఇల్లు ఎక్కడ సార్? నీకు అసలు బుద్ధి లేదా? నీకు ప్యూనుడు చెబుతాడు. పియూన్ ఎక్కడ సార్? అదే నీకు నేను వచ్చి చెప్తాను. నీకు యూస్లెస్ ఫెలో. అమ్మా, ప్రతి వాడికి లోకం అయిపోయాం. వీడింటికి వెళ్తాడంటావా? అమ్మగారిని పిలవండి. ఈ ఇంటికి నేనే అమ్మని. బొమ్మలా ఉన్నారు, మీరు అమ్మేంటి? అది నా కర్మ. ఓ గాడ్, దిస్ టూ బ్యాడ్. బట్టతలు వేసుకొని ఆయన బుట్ట బొమ్మ లాంటి మీరు. ఇదంతా నాకెందుకులేండి. సార్ మీకు డబ్బులు ఇమ్మన్నారు. లోపలికి రండి. పదండి. తీసుకోండి. పిల్లలు ఎవరు కనపడతలేదు, స్కూల్కి వెళ్ళారండి? ఉంటే కదండి వెళ్ళడానికి. పిల్లలు కూడా లేరా? అయినా అలా ఉంటారులేండి, ఆఫీస్లో ఆయనకి లంచం తీసుకోవడానికి టైం సరిపోదు. జరిగిపోయింది తలుచుకుని ఏం లాభం, మీరు తీసుకోండి. థ్యాంక్స్ అండి. సారీ అండి, నా చెయ్యి మీ చెయ్యికి పొరపాటున టచ్ అయింది. పొరపాటేం కాదండి, నేను ఆడదానని గుర్తు చేశారు. అవునండి, మీ ఇద్దరికి లింక్ ఎలా కుదిరిందండి? మా నాన్నగారు ల్యాండ్ రిజిస్ట్రేషన్ కోసం ఆయన దగ్గరికి వెళ్తే డబ్బులు అడిగారండి. ఓహో, ఆయన ఇచ్చుకోలేక మిమ్మల్ని ఇచ్చేసి ఉంటాడు. అంత కరెక్ట్గా ఎలా చెప్పారు? వీఆర్ సేలింగ్ ఇన్ ద సేమ్ బోట్. మన ఇద్దరు దారి ఒకటే. మీకు పిల్లలు లేరు, నాకు ఆస్తి లేదు. సరే, ఈ డబ్బులు తీసుకోండి. మళ్ళీ ఎప్పుడు వస్తారు? మీ ఆయన గారికి 5,000 ఇవ్వాలి కదా, అప్పుడు వస్తాను. అయితే ఇప్పుడే ఇచ్చేయండి, త్వరగా వచ్చేయండి. మీది చాలా మంచి మనసు అండి. మీకు వయసుంది, నాకు మనసుంది. అర్థమైందండి. బాయ్. బాయ్. పంకజం, చెప్పు లింగం. ఎంతకాలం దొంగచాటుగా అలా కలుసుకుంటాం? నా దృష్టిలో పెళ్లి ఫెవికాల్ లాంటిదైతే విడాకులు డెటాల్ లాంటిది. వాణ్ణి ఎప్పుడు వదిలించుకుందామా అని ఎదురు చూస్తున్నాను. పోనీ లేపేద్దామా? వద్దు, లేచిపోదాం. నా వంటి మీద బట్టలు తప్ప నా ఆస్తి లేదు. మొన్న కటారు కూడా చిరిగిపోయింది. వాడి దగ్గరుందిగా. ఏంటి వాడిందా? నాటి. వెళ్ళిపో. పంకజం, ఏమండి ఇక్కడున్నాను. పంకజం, ఏమండి ఇక్కడ. ఎక్కడే? అబ్బా, ఇక్కడ టేబుల్ దగ్గరండి. టేబుల్. నన్ను మీ చేతుల్లోకి తీసుకోండి. లవ్ లెటరా? వెరైటీగా పెట్టిందేంటి? ఇందు మూలంగా మొగుడుగారైనా మీకు తెలియజేయందేమనగా, ఇంతకాలం మిమ్మల్ని భరించాను, ఇవాళ తెగించాను, అందుకే లేచిపోతున్నాను. పోతూ పోతూ ఇన్నాళ్ల నా కష్టానికి ప్రతిఫలంగా బీరువాలో దాచిన నగలతో పాటు మంచం కింద దాచుకున్న 20 లక్షల రూపాయల లంచం డబ్బుతో మీ ఇద్దరం జంపిస్తాను. ప్లీజ్ నా కోసం వెతకండి. మీకు ఆల్రెడీ సైట్, పైగా ఆయాసం, కీళ్ల నొప్పులు. ఇప్పటికైనా మీరు లంచాన్నే కాకుండా కంచాన్ని, మంచాన్ని, పెళ్ళాన్ని ప్రేమిస్తారని ఆశిస్తాను. ఉంటాం. బాయ్. అమ్మా, రే లింగం, నీకేదో అదృష్టం సుడిగుండంలా చుట్టుకుందంటే ఇదే. అమ్మ నా పుత్ర. అలాగా పాపం, మీరేం బాధపడకండి. హైటెక్ సిటీలో మీ సైటు పోదు, ఫ్యాబ్ సిటీలో మీ థియేటరు పోదు. ఓ 25,000 పంపించండి, నేను ఆపుతాను. అలాగే. ఎవరది? నేనే. మీరా? రే గపూరు, సార్ వచ్చారు, సర్కట్రా. అలాగే సిట్రా. ఏంటి అలా డల్గా ఉన్నారు? రాత్రంతా నిద్రలేదు. ఏ రాత్రి ఇక్కడి నుంచి ఇంకెక్కడికైనా వెళ్ళారండి? రాత్రి టయాన్ని మిస్ అయిన బెంగతో రాత్రి అంతా నిద్ర పట్టలేదురా.
చూడు కళ్ళు ఎలా వాసిపోయినాయో. పారిపోకుండా ధైర్యం చేసి ఉండాల్సింది. అలా చేసుంటే ఈ పాటికి వివాహేతర సంబంధం పెట్టుకుని పట్టుబడ్డ మున్సిపల్ చైర్మన్ భర్త అని పేపర్లో నా ఫోటో నీ ఫోటో ఫ్రంట్ పేజ్ లో ప్రింట్ అవును. హ్యాపీగా అఫీషియల్ అయిపోయింది కదా. అప్పుడు కానీ నాకు కడుపు అవదు. సర్లేండి, నా స్లాబ్ సంగతి ఏం చేశారు? ఎలక్షన్ లేదు, కౌంటింగ్ లేదు, మంత్రి పదవి ముహూర్తం పెట్టుకున్నాడని నేను నిన్ను ఇంకా టచ్ చేయలేదు. అప్పుడే ప్రాజెక్ట్ పూర్తి చేసేయమంటే అలాగా ఓ 2-3 నెలలు ఆగు, ఆ తర్వాత నేను ఎవరు నువ్వు అంటారు. హ, మా సర్వీస్ కేసులు ఇన్ని చూసాం. నా బిల్డింగ్ పని పూర్తయితేనే మీద చెయ్యనిచ్చేది. నువ్వు అలా బైపాస్ లో వస్తున్నావా? నేను ఇలా హైవేలో వచ్చి నీ 18 పిల్లర్స్ కూల్చేసి ఆ స్థలాన్ని రోడ్ వైడనింగ్ లో లేపేసాననుకో, అప్పుడు ఏం చేస్తా? ఇలాంటి రిస్కులు వస్తాయనే నా జాగ్రత్తలో నేనున్నాను. గపూరు, సార్కి ప్రివ్యూ చూపించు. అలాగే. ఏం సినిమా? మంగతాయారు టిఫిన్ సెంటర్ వారు సమర్పించిన చైర్మన్ మొగుడి రాసలేరు తారాగణం ఒట్టు భాస్కర్ రావు మంగతాయారు. కథ మాటలు స్క్రీన్ ప్లే డైరెక్షన్ కపూర్. లేటెస్ట్ సినిమా ఫస్ట్ కాపీ ఇప్పుడే వచ్చింది. ఇది ఎప్పుడు తీశారు? రాత్రి షూటింగ్ అయిందండి. ఈ క్యాసెట్ ని ఈటీవీ 2 కో 2 కాపీలు, టీవీ 9 కో 9 కాపీలు తీసిచ్చాననుకో. రిపీట్ మీద రిపీట్ వేసి 100 డేస్ అడిచేస్తారు. వద్దు వద్దు, అంత పని చేయొద్దు. ఆ క్యాసెట్ నాకు ఇచ్చేయ్. ఏంటి ఆ. రోడ్ వైండింగ్ లో నా సైట్ ని లేపెత్తవా? ఏయ్, నేను నా 14వ ఏటే హోటల్ ఫీల్డ్ కి వచ్చిందాన్ని. నా సర్వీస్ లో నీలాంటి గొట్టంగాళ్ళని ఇంత మందిని చూసాను. నిజం అనుకున్నావా? జోకేశానంతే. రేపు ఈ పాటికి నీ స్లాబ్ పని పూర్తి అయిపోదు. హలో, కంచికి చర్ల దామోదరం హార్డ్వేర్ షాపేనండి. నేను బొడ్డు భాస్కర్ రావుని. 1 లారీ సిమెంటు, 4 లారీలు కంకర, 6 లారీలు ఇసుక, ఓ 50 మంది తాపి మేస్తులు, ఓ 100 మంది కూలీలు తెల్లారేసరికల్లా మనం మంగతయారు సైట్ లో ఉండాలి. డబ్బులా? డబ్బులు టీవీ నేను అడుగుతాను. వద్దు. నేను నిన్ను కాదు వద్దంట, నువ్వు పంపించే, నేను ఇచ్చేస్తానులే డబ్బులు. మరి మెటీరియల్ అరేంజ్ చేశాను, ఆ క్యాసెట్ ఇచ్చేస్తే అప్పుడేనా? ఇంకా బోల్డ్ డిమాండ్స్ ఉన్నాయి. ఏంటి? అదే ఐటీ పార్కు, ఎయిర్పోర్టు, రింగ్ రోడ్ లో స్థలాలు పోగొట్టుకునే బాధితుల అప్లికేషన్లు, ఇవన్నీ నువ్వు ఆపాలి. అసలు ఆ ప్రాజెక్ట్ ఉంటే కదా ఆపడానికి. అంటే అదే వాళ్ళ దగ్గర డబ్బులు దబ్బడానికి అయ్యొస్తున్నాయి అని బిల్డప్ ఇస్తున్నా అంతే. అమ్మ నా బొడ్డు భాస్కర్ రావా, నీ దగ్గర చాలా సెగలున్నాయి. సర్లే గానీ ఈ మ్యాటర్ అక్కడ లీక్ చేయకు, మా బిజినెస్ దెబ్బతింట. టైరు, నువ్వు కోరుకున్నట్టు గ్రౌండ్ ఫ్లోర్ కట్టించి ఇచ్చేసాను కదా, ఆ షాపులోటి మా గన్మాన్కి ఇవ్వకూడదు, ఎరువులు కొట్టెట్టుకుంటాట. సారీ, ఒక దాంట్లో బ్రాందీ షాపు, ఇంకో దాంట్లో ఇంటర్నెట్ కేఫ్ కి బుక్ అయిపోయింది. సర్లే, కనీసం ఫుల్ మిల్స్ అన్నా పెట్టి రుణం తీర్చుకో. అప్పుడే పుల్ మీల్ చెట్టు ఎత్తే ఫస్ట్ ఫ్లోర్ ఎవడు కడతాడు మీ బాబు? ఏంటి, ఫస్ట్ ఫ్లోర్ కూడా కట్టాలా? అది అయిపోయాక సెకండ్ ఫ్లోర్ కూడా కట్టాలి. తెచ్చి నా వల్ల కాదు. మంగతాయారు టిఫిన్ సెంటర్ వారు సమర్పించు చైర్మన్ మొగుడు రాసలేరు నేడే గొప్ప విడుదల. ఏమో దాన్ని ఇప్పుడు ఎందుకు తీసారా? ఆ సరదాగా చిన్న ట్రైలర్ తీసి మన ఊరు సిటీ కేబుల్ లో ఇద్దామని. ఒరే కంపలు మునిగిపోతారా, దయచేసి అంత పని చేయకు. అయ్యో, మంచి పని చేశారండి. లేకపోతే నన్ను సెక్స్ స్కామ్ లో ఇరికిస్తారా? ఒరే ఇప్పుడు చెప్తా మీ ఇద్దరు పనిని. ఏదవ్వా ఒరే నా బొడ్డు భాస్కర్ రావా, నీకు హెల్మెట్ ఎక్కువ ఎడ్డ తక్కువ అనరా. నీకు పొలిటికల్ నాలెడ్జే తప్ప టెక్నాలజీలో టచ్ తక్కువ అనుకుంటాను. నువ్వు కాల్ చేసింది పైరసీ కాదు. ఇదిగా ఒరిజినల్ డివిడీలు, విసిడీలు ఇంకా మా దగ్గర బొచ్చెడు ఉన్నాయి. ఏంటండి బాబు, ఊరంతా మీ చేతుల్లో ఇరుక్కుంటే మీరెళ్ళి ఇళ్ల చేతుల్లో ఇరుక్కున్నారు. ఇప్పుడు ఆ టాపిక్ అవసరమా? ఒరే నా జీవితంతో ఆడుకోవద్దు. ఇచ్చి ఆడుకోండి. పోన్లే. వాడుకుని మా డిమాండ్ తీర్చుకుంటాం. ఇంకేం డిమాండ్స్? మాకు ఇన్స్టాల్మెంట్ లేకుండా ఒక హీరో హోండా మోటార్ సైకిల్ కొని పెట్టాలి. మారుతి షిఫ్ట్ వద్దు. ఎందుకొద్దు, మక్క తిరగొద్దు. అనవసరంగా గుర్తు చేశారు కదండి. టైం బ్యాడ్ అంటే ఇదే. రే బొడ్డు, నీకేమన్నా ఇబ్బందిగా ఉంటే చెప్పు. ఈ టీవీ వాళ్ళు టీవీ రెడీగా ఉన్నారు. అక్కర్లేదు, అధికార దుర్వినియోగం చేసేనే సరే ఆ బళ్ళకి ఇప్పుడు ఆర్డర్ ఇచ్చేస్తా. ఇదిగా ఫస్ట్ ఫ్లోర్ కూడా. ఒరే గన్ను, ఇదంతా చూస్తుంటే నీకు ఏమనిపిస్తుందిరా? రాజకీయ నాయకుడు ఎప్పుడు నిజాయితీగా ఉండాలి. నీలాగా ఎదవేషాలు ఎత్తే ఇదిగో ఇలాగే ఏడుస్తూ ఉండాలి. నీకు కూడా లోకి అయిపోయాను. అరే మల్లిగా, ఒక్క నిమిషం. అరే మల్లిగా, ఇక్కడ ఆడోళ్ళు బయట ఒకలాగాను లోపల ఒకలాగా ఉంటున్నారా? అసలు ఎప్పుడు ఎలా ఉంటారు, అసలు ఎక్కడ ఏ వేషంలో ఉంటారో, అసలు ఎందుకు అలా ఉంటున్నారో నాకు తెలుసుకోవటం చాలా కష్టంగా ఉందిరా.
నిన్ను కాదు, కావాలంటే అటు చూడు. లక్స్ పాప లంచ్ మన సూర్యగాడిని రత్తాలు ఎలా గోకుతుందో. సూరి గోకుతున్నావా గీకుతున్నావా? ఎక్కడెక్కడికో వెళ్ళి పెళ్లి చూపులు చూడకపోతే ఎదురుగా ఉన్న నన్ను చూడొచ్చుగా. రే సూరి రత్తాన్ని చూస్తే చంపేస్తా. సిమెంట్ బస్తా గడివి నువ్వేంట్రా మా మధ్యలో? ఇట్ట ఉంది కాబట్టి చూడమంటున్నాను, ప్రేమిస్తున్నాను కాబట్టి పెళ్లి చేసుకోమంటున్నాను. పెళ్లి నాకు సూటు కాదు కానీ ప్రేమకైతే 1 గంట ఓకే. 1 గంట ఏంటి? రత్తాలు అదంటుంది ఆ గంట. ఆ గంట అంటే ఆ గంట అంటే ఒక్కొక్క కూరలో ఒక్కొక్క రుచి ఉన్నట్టు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క సుఖం ఉంటది. అంటే అంటే పొడుగు ప్రేమ, పుట్టి ప్రేమ, లావు ప్రేమ, సన్న ప్రేమ. నువ్వు ఎర్రగా ఉన్నావు కాబట్టి నీతో ఒక రాత్రికి 1 గంట. అయ్యయ్యో అదంటుంది ఆ టైపే. ఈ టైపు నువ్వే టైపు. ఎవడే టైపు నాకు అర్థం కావట్లేదు. ఏమైనా నీ బుద్ధింత సండాలంగా ఉంటుందని అనుకోలేదు. ఛీ! ఏదైనా సరే పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటా నేను. పోరా అరేటుకో. ఏంటిది బళ్ళో పిల్లల్లాగా అందరూ అడిగి కూర్చున్నారు? అక్కడ బళ్ళ ఖాళీగా ఉన్నాయి కదా. తాత ఇక్కడ ఇరుక్కుని కూర్చోపోతే అక్కడికి వెళ్ళి కూర్చోవచ్చు కదా. ఇక్కడైతే మంగ తయారు దగ్గరగా ఉంది, ఏడేడిగా ఏసి ఇస్తుందని. తయారు గారు వీడికి ఏడేడిగా కావాలని చూడండి. ఏం కావాలి? ఏవేవో కావాలనిపిస్తుంటాయి. అవన్నీ ఇయటానికి వీలవుతుందా? ఒక మినపట్టు 2 బోండాలు చాలు. గపూరు ఎవరారు కారులో వచ్చారు? అయ్యో బాబోయ్ మున్సిపాలిటీ గారు. రండి రే సార్కి కుర్చీ. కూర్చోండి. ఏంటండి బాబు ఫోటోకాల్ పక్కన ఏకంగా మా హోటల్కి వచ్చేసారు. హోటల్ వద్దకు పాలన. ఈ ఊరు ప్రజలకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, అందులో నువ్వు ఒకటి. లీడర్లు అప్పుడప్పుడు ఇలా జనజీవన స్రవంతిలోకి వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకోవాలి. బాగా కవర్ చేశారు. పబ్లిక్ లో టచింగ్ లేదు ఎన్కౌంటర్ అయిపోతావు. ఎలా ఉన్నావు తయారు? మీలాంటి వారి దయవల్ల ఇలా ఉన్నానండి. ఏం తింటారు? నీ చేతి ఏం పెట్టినా తినేస్తాను. ప్లేట్ ఎలకలు పెట్టమంటారండి. వేసేయమంటారా? అది ఇడి పెట్టు. రే ఎవరితో ఏంటో పరాచకాలు ఉండండి. దోరగా కాలిన దిబ్బరెట్టుంది తీసుకొస్తాను. అది నా కోసం వేసింది కదా, ఆయన తెస్తానంటావేంటి? ఎవడరాడు? మటన్ కొట్టు మస్తాన్ గాడండి. వేసేయమంటారా? ఒరే 2వ ఎస్ఆర్సీలో నీ మటన్ కొట్లు వేసిపోతుంది తెలుసా? SRC అంటే ఏంటండి? నాకు మాత్రం తెలిసేటి పదం బాగుందని వాడాను. అదా రే ఇప్పుడే సంతకం కూడా పెట్టేశారంట. అయ్యే బాబోయ్ అంత పని చేయమాకండి. నాకు 3 పెళ్ళాలు 6 పిల్లలు మటాస్ అయిపోతాను. ఇదిగో తయారు సార్ తొందరగా దిబ్బరొట్టు తీసుకురా. సార్ తమరు శుక్రవారం 8 తింటారు కదండి? ఫ్రీగా వస్తే శనివారం కూడా తింటారు. అయితే 2 కిలోల మటన్ అమ్ముతాను. ఈ రోజు మంచి ఏటపోతున్నా వేసాను. పనిలో పని మా తయారు కూడా 1 కిలో పంపించు. చిత్తం. మరి 2 SRC లో నా షాపు ఈ వారం రాకుండా ఆపుచాలే, నువ్వు వెళ్ళు. మటన్ పంపపోతే SRC గుర్తుంచుకోరు. తీసుకోండి. ఏంటో పాపం నువ్వు రాత్రనక పగలనక ఒళ్ళు దాచుకోకుండా కష్టపడుతుంటే నాకు మా చెడ్డ జాలేసేస్తుంది. అన్నట్టు కథ నుంచి మీ ఆయన ఎప్పుడు వస్తాడు? ఎందుకండి? సడన్ గా వచ్చేందుకు ఇబ్బంది కదండి. పెళ్ళైన ఒంటరి ఆడది ఈ మసాలా సొసైటీలో బతకడం ఎంత ఇబ్బందో ఓ మగాడుగా నేను అర్థం చేసుకోగలను. అందుకే మీతో చిన్న డీలింగ్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఏం డీలింగ్? ఫైనాన్స్ డీలింగ్. నా మొగుడదవా కత్తరెళ్ళి తెగ సంపాదించేస్తున్నాడు అనుకోని సెంటర్ లో స్థలం కొని 18 పిల్లర్లు కూడా లేపించేశాను. శ్రీరామ సుబ్బారావు బాబా ఖతర్లో దేన్నో తగులుకుని డబ్బులు పంపడం మానేసాడండి. అందుకని మీరు కొంచెం ఫైనాన్స్ ఇస్తే గ్రౌండ్ ఫ్లోర్ వరకు లేపించి అద్దెకిచ్చుకుందాం అనుకుంటున్నాను. అర్రే నిన్నే రైలు చేరు సుబ్బరాజు 2 లక్షలు అడిగి ఇచ్చాను. నువ్వేం ఫీల్ అవ్వకు, మా చిన్నబామర్దికి చెప్తాను తీసుకుంది. సర్లేండి మంచోడి పేరే చెప్పారు. ఆయన మీలాగా గ్లామర్ లొంగే రకం కాదండి బాబు. నేను చెప్తే కాదండ్రా. లేదంటాడు. అడుగు సత్యపంపారు బాబు గారు పిలుస్తున్నాడు బాబు. అదేటండి మీరు పిలుస్తున్నారని చెప్పినా కూడా ఆకుండా వెళ్ళిపోతున్నాడు ఏంటైనా? అదే వాడికి నేనంటే గౌరవం, నా ముందుకు రాడు. నాకు అలాగే అనిపించలేదే. మరి ఎలా అనిపించింది? ఆ ఎదో పిలిస్తేనే రావాలి అన్నట్టు ఉందండి. ఇదిగో తయారు వేసేయమంటారా? ఈ అర్జెంట్ గా పనిలోంచి అన్న తీసే, లేదంటే ఒట్లానే మూసే. అయ్యో సార్ 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 రే సార్ బాగా ఫీల్ అయినట్టున్నాడు రా. మళ్ళీ మన హోటల్కి వస్తారో రారో? బావకత్తి నుంచి వచ్చేదాకా మనం ఎండి తిట్టినాడు వస్తాను ఉంటాడండి ఎలకలాగా. రండి. కొబ్బరి బొండాలు. ఇదేంటి వర్షం లేకుండానే నీళ్లు పడుతున్నాయి? పైన మేఘమదనవా? కాదు బాలా, ఆకాశగంగా. ఎవరది? నేను శివుణ్ణి. మీరు దేవుడు కదా, ఇక్కడెలా ఉన్నారు? నేను ఉండని ప్లేస్ లేదు బాలా. సిమెంట్ బొమ్మలోనో, వెదురు బొంగులోనో, బరియల్ గ్రౌండ్ లోనో, క్రికెట్ గ్రౌండ్ లోనో, ఎక్కడ
ఎక్కడైనా ఉంటాను. మీతో మాట్లాడడం నిజంగా నా అదృష్టం స్వామి. ఆ దృష్టి గురించే చెప్పడానికి వచ్చాను. నేను ఒక ఆలిబిత్తుడు గాడు బిలిబిత్తుడు గాడు రైలు వేస్తున్నారు కాదు. అవును స్వామి, వాళ్ళంటి వెధవులు ఈ ప్రపంచంలోనే లేరు. తప్పు బాల, అందులో వంకాయ ఎంకన్న సూపర్. వాని పెళ్లి చేసుకుంటే నీ కొబ్బరి బొండాలు అమ్మడం మానేసి కొబ్బరి తోటకే వానర్ అయిపోతావు. ఆ ఎదవ చల్ల సూరిగాడు పరమ నీచి కమీన్ కుత్తే. నా మాట విని నీ మనసు మ్యాటర్ ఆ ఎంకన్న గడికి ఇచ్చేయి. అలాగే స్వామి. నా కోట్లో బెల్లం ముక్క జీలకర్ర రెడీ. మరి ఎప్పుడు పెట్టించుకుంటావు నెత్తి మీద? నువ్వు దిల్వాలే దుల్హనియా లే జాయేంగే అనుకున్నాను. నీచ్ కమీన్ కుత్తే అంట. నాకు మాత్రమే తెలిసి నీ నిజం. నీకెవరు చెప్పారు? శివుడు. శివుడా? ఏది మన మేకల శివుడా లేకుంటే పేకల శివుడా? చిచి, మన వెంకన్న బొమ్మల కొలువులో వెలిసిన శివుడు నా దగ్గరకు వచ్చి చెప్పాడు నువ్వు ఒట్టి వెదవని. ఆ వెంకన్న చేసుకుంటే ఈ కొబ్బరి తోటలన్నిటికీ నేనే ఓనర్ అవుతానంట. వాణ్ణి చేసుకోమన్నాడు. ఈ ముక్క శివుడు నీతో చెప్పాడా? అమర్నాథ్లో మంచు లింగంలో ఇక్కడ కూడా కొత్త శివుడు వెలిచాడనమాట. అయితే నేను కూడా దర్శనం చేసుకోవాలి. ఒక్క నిమిషం ఇక్కడే ఉండి ఇప్పుడే వస్తా. ఎందుకు? శివుడికి పూజ చేసుకోవాలి కదా, పూజ సామాన్ తీసుకొని వస్తా ఉండు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. వారా శివుడివి, నీకిస్త బిస్కెట్. ఏదో వచ్చాడేంటి? శివుడు ఎంత సజీవంగా ఉన్నాడో. ఇలాంటి శివుడిని చూడటం ఇదే ఫస్ట్ టైం. నేను కాయ కొడతా. ఏం కాయ? కొబ్బరికాయమ్మా. అలాగే. ఓం నమ శివాయ. అమ్మయ్యా, కొబ్బరికాయ కొట్టేశాం. ఇప్పుడు హారతి కర్పూరం వెలిగించామనుకో సుర్రు సుర్రు అంటది. సుర్రు సుర్రు ఏంటి? శిలాపలకం కదా, కాలితే అలాగే సౌండ్ వస్తుంది. నెత్తి మీద పెడితే ఎట్లుంటుంది? వీటికి వద్దు, ఇక్కడ పెట్టిన. ఇది కరెక్ట్ ప్లేస్. ఓం నమ శివాయ. స్వామి నువ్వు నొప్పు. నువ్వు మొక్కు. సరిపోలేదు నీకు డోసు. లాభం లేదు రే. ఇంకొద్ది పెంచుతారా డోసు ఇప్పుడు? పత్ర అది. ఇన్ని పూజలు చేసినా ఏదో కంటిన్యూ తేడా వస్తుంది. ఏంటబ్బా? గుర్తొచ్చింది. నాగరాజ తండ్రి నాగరాజ పాము రాజా అట్లే ఉండయ్యా. చూశావా డమ్మీ శివుణ్ణి? ఇదిగా కొబ్బరి బొండాలు అమ్మేదానివి. ఏది కాయో ఏది పుచ్చో తెలియకర్లా. అదే నన్ను నమ్ముకున్నావు అనుకో. తక్కెల్లో ప్లేట్లా పైకి కిందికి పైకి కిందికి పైకి కిందికి ఊగుతూ హ్యాపీగా. ఏంటి డీప్గా మేపేస్తున్నారా? ఎలా కట్టాలా? సెంటర్ లో బిల్డింగ్. బొడ్డు భాస్కర్ లాంటి విఐపి కస్టమర్ దొరికే కూడా ఇంకా ఆలోచన ఏంటండి మీకు? ఏంటోరా, ఆడి పల్స్ అసలు నాకు దొరకడం లేదు. గ్లామర్ చూసి పడి చేస్తున్నాడు. ఫైనాన్స్ మ్యాటర్ ఎత్తేసరికి ఎస్కేప్ అయిపోతున్నాడు. మీరు కొంచెం ఎక్స్పోజింగ్ పెంచాలండి. ఈ మధ్యన బాగా రిలాక్స్ అయిపోయారు మీరు. పార్కులో షాపింగ్ కాంప్లెక్స్ ఎంత కష్టపడి లేపారో ఒకసారి గుర్తు చేసుకోండి. అప్పుడంటే నాకు మ్యారేజ్ కాలేదు కాబట్టి డే అండ్ నైట్ వర్క్ చేశాను. ఇప్పుడు నేను ఫ్యామిలీ టైప్ కదా. కట్టుకున్నవాడు కత్తర ల్యాండ్ ఇచ్చాక కూడా ఇంకా ఫ్యామిలీ థింకింగ్ ఏంటండి? ఇలాగైతే బిల్డింగ్ పై పూర్తి చేయలేరు మీరు. నమస్కారం పెట్టుకుని వెళ్ళిపోతున్నాండి. ఏంటి మీరు నాకు నమస్కారం పెట్టారా? నేను చూడలేదండి. మళ్ళీ మీరు నాకు నమస్కారం పెట్టండి, నేను నమస్కారం పెడతానండి. చూసారా ఈడి పొగరు? ఈడికి మీరు నమస్కారం పెట్టాలంట. ఏసైనా ఏరా ఇంట్లో కోడిగుడ్లు అయిపోయి 4 ట్రేలు పంపమంటే పంపలేదే? నెలలో మామూలు ఇచ్చు గుడ్లు కూడా పంపాలంటే మరి కొద్దిగా ఇబ్బందిగా ఉందా? వద్దులే. ఒరే గన్న, మన ఊళ్ళో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది తెలుసా? లొకేషన్ ఎక్కడండి? ఈడి కోల్డ్ ఫారం అక్కడ ఈడి కోళ్ల ఫారం ఉంటే ఎయిర్పోర్ట్ ఎట్ట కడతారండి? కోడికి రూపాయి నష్టపరిహారం ఇచ్చి ఫారాన్ని స్వాధీనం చేసుకుని కూల్చేయమన్నారు. జీవో కూడా పాస్ అయిపోయింది. కోడికి రూపాయ ఎక్కువ గుడ్డు కూడా రాదు కదండి. అయినా బస్ స్టాండ్ సరిగ్గా లేని మన ఊర్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దేనికి? ఎవరు ఎక్కుతారు? ఎక్కడానికి కాదు, దిగడానికి. మొన్న మన ఊరు వరదలు వచ్చినాయా? పెద్ద పెద్ద మందులు పర్యటనకు వచ్చి ఊళ్ళో ఎయిర్పోర్ట్ లేకపోయేసరికి దిగలేక విమానంలోంచి చేతులు ఊపుకుంటూ వెళ్ళిపోయారు. అదే మన ఊళ్ళో ఎయిర్పోర్ట్ ఉందనుకో, దిగి మనల్ని పరామర్శించి ఆర్థిక సాయం చేసేవారు. అందుకే నీ స్థలంలో ఎయిర్పోర్ట్ కట్టాలనేది. అయితే తప్పకుండా కట్టాల్సిందేనా? రేపోయేళ్ళుండో ఢిల్లీ నుంచి తాపిమేస్తలు కూడా వచ్చేస్తున్నారు. జీవో అమ్మా. మహాప్రభు, మీకు నమస్కారం పెట్టకపోతే
అత్తలకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తెస్తారని తెలియక మీతో పెట్టుకున్నా. మీకు 1,00,000 నమస్కారాలు. సాయంత్రం గుడ్లతో పాటు వాటి తల్లులు కూడా పంపిస్తా. సర్లే రండి, రండి. ఇదిగో ఆ చేత్తేనే మా మంగతారు 4 కోళ్ళు కూడా పంపించు. 4 పోనీ 6 పంపించు. నమస్కారం అండి. నమస్తే. అలా కూర్చోండి. వస్తున్నాను కదా. ఏం తీసుకుంటారు? నీ దగ్గర నేను ఏం తీసుకుంటాను నీకు తెలియదా? సర్లే ఓ టీ చెప్పు. నాకు టీ వద్దండి. చెప్పింది నాకు అర్థమైంది. నాకైతే హార్లిక్ చెప్పేవాళ్ళుగా. ఎండ్రుని కలిపా. ఏంటి వేళ మంచి గ్లామర్ కనపడుతున్నావు? మరి భర్త గ్లామర్ అండి. ఇవాళ నా బర్త్డే. నిజమా? హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. బర్త్డే చెప్పానులే. ఈ రాత్రికి మా ఇంట్లో పార్టీ. పార్టీయా? ఎవరెవరిని పిలిచా? మీ ఒక్కరికే. ఇంతకాలం ఓన్లీ టిఫినే తింటున్నారు. ఈ రాత్రికి ఫుల్ మీల్స్ పెడదామని. అరే తయారు తొందరగా పడిపోతా అనుకోలేదే. పాపం వంట ఆడదు కదండి, సపోర్ట్ కావాలి. వస్తారు కదా? సీఎం గారితో వీడియో కాన్ఫరెన్స్ ఉన్నా సరే క్యాన్సిల్ చేసుకుని మరీ వచ్చేస్తారు. కొబ్బరి బొండాలు 10కి 2 చాలా పెద్దవి, నీళ్ళు ఎక్కువగా ఉంటాయి. పాకుడు బొండాలు, కోనసీమ పాకుడు. గంగా బొండాలు ఒక్కొక్క దాంట్లో మినిమం 2 లీటర్లు ఉంటాయి. ఇవాళ దీన్ని వదిలిపెట్టకూడదు. ఇవాళ కొట్టు బంధు. కొబ్బరి బొండాలు. గజరహో కామసూత్ర శిల్పంలా అద్రింది ఫిగరు. బండి మీద కోకులు, గుండె మీద సోకులు. సూపర్. వస్తున్నాను. అయ్యో నా బొండాలు బద్దలైపోయాయి. డబ్బులు నేను ఇస్తా గానీ యాక్సిడెంట్ మాత్రం భలే జరిగిందే. హైదరాబాద్ ఎక్స్ప్రెస్, చెన్నై ఎక్స్ప్రెస్ 2 గుద్దుకున్నట్టు. ఏంటి రైలు ఇలాగే గుద్దుకుంటాయా? ఇంకా పవర్ఫుల్ గా గుద్దుకుంటాయి. బీహార్ ఎక్స్ప్రెస్, రాయలసీమ ఎక్స్ప్రెస్ గుద్దుకుంటుంటది నా సామి రంగా. ఏయ్ నాకు ఒక్కసారి చూపించవా? అద్దరిపోయే లెవెల్లో చూపిస్తా. చెయ్యిలో పెట్టు. వెనక్కెళ్ళు. నేను కూడా వెనక్కెళ్తా. ఇంకొద్దికెళ్ళు. నేను కూడా వెళ్తా. ఇంకొద్దికెళ్ళు. అలాగే నా కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ కూ అనుకుంటురా. ఫాస్ట్ గా. రెడీ రెడీ. మధ్యలో వచ్చాయంటాడు గూడ్స్ బండి లాగా. నా ఐస్ని ఎవరు గుద్దడానికి వీల్లేదు. అది నీ ఐస్ కాదు, నా ఐస్. ఐసును పెళ్లి చేసుకుని మట్టి పిసుకుద్దాం అనుకున్నా. మట్టి మొహోడా. నా ఐసుని పెళ్లి చేసుకుని కిరాణా షాప్ లో కూర్చోబెట్టి వచ్చే పోలీసు అది లేనిద్దామన్నా. ఏంట్రా గొడవ? ఏం లేదన్నా, సరదాగా మాట్లాడుతున్నాం. ఎలా సూరి? ఏంటైసు మళ్ళీ నీ గురించి గొడవ? అవును. పెద్ద కంత్రీలు, జాగ్రత్త. సరే మేస్త్రి. ఏం కావాలి? ఏమొద్దు. ఏమొద్దా? తేరగా మా మంగతాయారు గారు చూడటానికి వచ్చారటి. ఏండే మిమ్మల్ని చూడటానికి వచ్చేవాళ్ళు కూడా పావుగంట కింద చెప్పి రేటేద్దామా? చూడనివ్వరా? ఇక్కడ అరుగుతుందా తరుగుతుందా నా అందం. ఇదిగో మమ్మల్ని చెత్తకార్త కుక్కల కింద లెక్కేకు మేము నీకోసం రాలేదు. మరి ఆ బొడ్డు భాస్కర్ రావు కోసం వచ్చాం. ఆయనతో పని ఉంటే ఆఫీస్కి వెళ్ళాలి కానీ ఇక్కడికి ఎందుకు? ఈ మధ్య హెడ్ ఆఫీసులో కంటే బ్రాంచ్ ఆఫీసులోనే ఎక్కువసేపు ఉంటున్నాడని తెలిసింది. దొంగన పబ్లిక్ కనిపెట్టిరండి. కనిపెట్టిరా, మనకి పాపులారిటీ పెరుగుతుంది. అదిగో మాటల్లోనే వచ్చేసారు. నమస్కారం అండి. ఉండండి. రండి రండి. ఏంటి తయారు? దెబ్బ తగిలిందట. సిటీ కేబుల్ స్క్రోలింగ్ లో చూసి ఎంతో ఆవేదన చెంది పరామర్శించడానికి వచ్చేసాను. స్నానం చేస్తున్నప్పుడు బాత్రూమ్ లో కాల్ జారాను. అక్కడ కూడా కాల్ జారేవా? దెబ్బ ఎక్కడ తగిలింది? లోపల బయట? అయ్యో పెద్ద దెబ్బేం కాదు, మోకాలు కింద కొంచెం గీరుకుంది. ఏది చూడండి. ఒరే నువ్వు ఆ స్టూల్ పట్టరా. నువ్వు కూర్చో చెప్తాను. అవసరం అయితే హైదరాబాద్ అపోలో హాస్పిటల్ అయ్యో తీసుకెళ్తాను. వద్దండి, చిన్న దెబ్బే. సిగ్గుపడకు. ప్రజలను ఆదుకున్నానన్న తృప్తాన నాకు మిగిలిన చూడండి. లేడీస్ విషయంలో మీరు మా బాగా పరామర్శిస్తారండి. పాపం తనకి ఎవరున్నారా? మొగుడు ఇండియాలో ఉండుంటే తన బాగోగులు అన్నీ చూసుకున్నాం. ఆడు లేడు కాబట్టి మంగతయారు బాధ్యతలన్నీ మా మున్సిపాలిటీవే. ఇదిగో నీకోసం రూపన్నర పెట్టి బ్యాండేడ్ తీసుకొచ్చాను, అంటిస్తాను పట్టు. ఏమండే మొన్న మీటింగ్ నేను బట్టలు ఇవ్వడానికి వస్తే మీ కుక్కనాడు కరవడానికి వచ్చినప్పుడు గోడ దూకి చెయ్యి ఎరుకొట్టుకున్నాను. కనీసం బయటకు వచ్చి ఏమైందని కూడా అడగలేదు మీరు. అలాంటి తయారుకోతంత గీరుకునేప్పటికి కారు వేసుకొచ్చేసి కాలట్టుకుని సఫర్ తీసేస్తున్నారు. మరి ఎవడరాడు? టైలర్ కామేశ్వరరావు గాడండి. వేసేయమంటారా? వీడి టైలింగ్ షాప్ కూల్ చేసే కదా ఐటీ పార్క్ కడదామని డిసైడ్ అత్తిల్లో ఐటీ పార్క్. మన ఊళ్ళో మామూలు పార్కే లేదు కదండి. మామూలు పార్క్ లేదనే ఐటీ పార్క్ కడదాం అనుకుంటున్నారు. వీడి షాప్ మొత్తం లేచిపోద్ది కదా. వీడి షాప్ తో పాటు వీళ్ళందరి షాపులు లేచిపోతాయండి. ఇదేం దారుణం అండి బాబు, మాకున్నాయి ఆ షాపులు. అవి కాకపోతే మా బతుకులు బజారు పాలేనండి. ఏడోకండి, షాప్ కు 50 రూపాయలు కాంపన్సేషన్ ఇప్పిస్తాలే. 50 రూపాయలా? ఆ. సార్ మీతో పెట్టుకుంటే యాసిడ్ తో మొహం కడుక్కున్నట్టే బాగా అర్థమైంది సార్.
దయచేసి మా షాపులు పోకుండా చూడండి సార్. కష్టమయ్యా, ప్లాన్ కూడా గీసేశారు. ఇవాళ రేపు కొలతలు కూడా కొలవబోతున్నారు. అంత మాట అనకండి సార్. సార్ అవసరం అయితే తలో 2000 తెచ్చిచ్చుకుంటాం సార్. వేడి తర్వాత డిసైడ్ చేద్దాం. ఆనకి ఇంటికి వచ్చి కలవండి, వెళ్ళండి. సర్లే. మీరు రూలింగ్ లోకి వచ్చాక మున్సిపాలిటీలో చాలా చిత్రాలు జరిగిపోతున్నాయండి. లేకపోతే యాదవులు నన్నే క్వశ్చన్ చేస్తారా? తయారు నాకు పార్టీ ఎప్పుడు ఇస్తావే? ఏది మీరు నా స్లాబ్ మ్యాటరే తేల్చడం లేదు. స్లాబ్ ఏముందిలే, ఓ మంచి కాంట్రాక్ట్ చూసి ఏం చేస్తాను. ఈ లోపు బరువు పనులు ఏమి చేయకూడదు, 10 రోజులు బాగా రెస్ట్ తీసుకోమని చెప్పారు డాక్టర్ గారు. అలా అన్నాడా? ఆడ హాస్పిటల్ నుంచి రింగ్ రోడ్ ఏం చేయాలి? ఎవత్తిరా అది? రివాల్వర్ అని సార్. నీకోసం వచ్చిందా అది? అవును సార్. పోడిన కొడుక, నీ వల్ల 3 మనుషులు బొక్క నాకు. రై దబ్బా దొరకంగానే ఎస్ఐ వీడిని. వాడి దగ్గరికి వెళ్ళి నేను నిన్ను ఎప్పుడో వదిలేసిన బాబుని అన్నాడు. వాడేమో ఈయన కాళ్ళు పట్టేసుకుని గిరాగిరా తిప్పి నేలకేసి నాకు తెలియకుండా మీకు సీక్రెట్ గా కొడుకు వాడు మాటలు నమ్మకో. పెళ్ళైన నాలుగు మీ గురించి ఒక ఫ్లాష్ బ్యాక్ తెలిసింది. అది కాదే పోరా బోకు.